షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటిస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సిరీస్ కొత్తది స్టార్ట్ చేద్దామండి. చిన్న సిరీస్ స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు చిలుకు చెప్పిన రహస్యం నండూరు రామ్మోహన్ రావు గారిది కథ ఒకటి చెప్పుకున్నాం మనం. అవును కదా. అవును. అయితే ఆ రోజు వాళ్ళు చెప్పిన వీడియోలో వాళ్ళ అమ్మాయి విని నాకు ఇంకొక పుస్తకం పంపించారు నిర్మల్ గారు. ఇదేంటంటే మయూర కన్య. ఈయన జ్యోతిబాల పేరుతోటి రాశారు నండూరు రామ్మోహన్ రావు గారు ఆ కథని. అది బాలజ్యోతి పుస్తకాలకి అనుబంధం చిన్న చిన్న నవల్స్ వచ్చి ఆ రూపంలో చేశారనమాట. చిన్న కథే, అంటే పెద్ద సీరియల్ ఏం కాదు, ఒక 4 భాగాలు 3-4 భాగాలలో అవుతుంది. ఓకే, బాగుంటుంది కథ. నండూరు రామ్మోహన్ రావు గారి శైలి కొంచెం డిఫరెంట్గా ఎలా ఉంటుందంటే చిల్డ్రన్ ఫ్రెండ్లీ అనమాట. పిల్లలకి నచ్చేలాంటి సాదా భాష, పెద్ద విషయాలు కూడా చాలా సింపుల్గా చెప్తారు. సరళమైన భాష, బాగుంటుంది. ఓకే అండి. సో ఇవాళ అది స్టార్ట్ చేద్దాము. మయూర కన్య. పూర్వం మగధ దేశానికి మహాసేనుడని ఒక రాజుగారు ఉండేవారు. ఈయనకి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. పిల్లవాడు భలే అందగాడట, పుట్టగానే కనపడ్డాడు. ఆయన విక్రమార్కుడు, అంత గొప్ప పేరు తెచ్చుకోవాలి, అంత గొప్ప శౌర్యవంతుడు కావాలని, అంత గొప్ప వీరుడు కావాలని పిల్లవాడికి విక్రమార్కుడు అని పేరు పెట్టారు. చాలా బుద్ధిమంతుడు, చక్కగా ఉండేవాడు, మంచి అందమైన వాడు. అలా రోజులు గడిచి 16 ఏళ్ళు అయినాయి. పిల్లవాడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఈ అబ్బాయి ఈడుకు మించిన పొడుగు ఉండేవాడు, చాలా బాగుండేవాడు, ఆజానుబాహువు. ఏది మొదలుపెట్టినా వచ్చేసేది, ఏదైనా నేర్చేసుకునేవాడు. యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరాడు. ఒకసారి అతను ఒక చోటకి ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తూ ఒక పురాతన బావి దగ్గర మంచినీళ్ళు తాగటానికి ఆగాడట. ఆ బావిలో అతనికి ఏదో తళతళలాడుతూ కనపడింది. ఎప్పటిదో బావి, చాలా పాతది. చూశాడు, ప్రయత్నం చేసి వాళ్ళ నాన్నకి చెప్పాడు. ఈ అబ్బాయి ఎలా కనపడేవాడంటే ఏ పురాణ పాత్ర దిగొచ్చేసినట్టు, మహాభారత పుటల్లోంచి పురాణ పాత్ర ఒకటి బయటకు వచ్చినట్టుగా ఒక పురాణ పురుషుడిలాగా కనపడేవాడు. ఆజానుబాహువు, మహాశౌర్యవంతుల లక్షణాలు కనపడేవి. హుందాగా మాట్లాడేవాడు, గంభీరమైన కంఠము, ఎంత బాగుండేవాడు. పిల్లలు ఏదైనా చెప్తే పెద్దవాళ్ళు కొట్టిపారేస్తారు. ఈ పిల్లాడిలో ఉన్న ఈ మహాపురుష లక్షణాలు ఉన్నాయి. దానివల్ల తండ్రి ఏమన్నాడంటే, అబ్బాయి ఏదో చెప్తున్నాడు చూద్దామని కొంతమంది జ్యోతిష్కులు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి, ఆయన మంత్రివర్గము అంతా కలిసి వచ్చి ఆ నూతిలోకి చూశారు. అయితే చూడగా ఒక ఆయన ఏం చెప్పారంటే, ఇది చాలా పురాతనమైన విల్లు. ఇది బృహద్రథుడని ఒక గొప్ప రాజుగారు ఉండేవాడు, ఆయన చేయించిన విల్లు ఇది, ఆయనది. ఇది ఇక్కడ కనపడ్డం మన అదృష్టం, అబ్బాయికి మంచి యోగం ఉంది, అందుకే కనపడింది అని చెప్పి ఆ విల్లుని తీద్దాం అనుకున్నారు. నూతిలో నుంచి విల్లుని తీయాలంటే ఏం చేయాలి, బంగారపు విల్లట అది. ఇక నీళ్లు తోడారు, ఎంత తోడారో. తోడగా చివరికి నీళ్ళన్నీ అయిపోయి, పూడికి తీసేటప్పుడు బావిలో నీళ్ళు అట్లాగే తోడతారు. బావుల్లో పెద్ద విపరీతంగా జలాలు ఊరవు, స్లోగా ఊరుతాయి. పై నీళ్ళన్నీ తీసేశారు. విల్లు కనపడుతోంది. 4-5 దిగారు, అది ఎత్తలేకపోయారు దాన్ని. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడట, మన విక్రమార్కుడు తనే దిగాడు. దిగితే అవలీలగా ఎత్తేసేట దాన్ని. ఎంత బాగా ఎత్తాడో, ఆశ్చర్యపోయారు. పెద్ద ధనుస్సు అది, ఆ బావి కూడా చాలా పెద్దది, బరువైన ధనుసు. 4 మనుషులు ఎత్తలేని దాన్ని ఒక్కడే కుర్రాడు, 16-18 సంవత్సరాల వాడు, చిన్నపిల్లాడు, లెక్క ప్రకారం చిన్నపిల్లాడు కదా, అంతేగా. కానీ అతను బయటికి తీసుకొచ్చాడు. తర్వాత నా వెల్లుకి శాస్త్రోక్తంగా విధి విధాయకంగా పూజ చేసి దాని మీద ధనుర్విద్య నేర్చుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఎట్లాంటి విద్య పట్టుబడిందంటే అతనికి 2 చేతులతోటి చేసేవాడు, బాణాలు వేసేవాడు, సవ్యసాచిలాగా. పురాణ పురుష లక్షణాలు ఉన్నాయని చెప్పామా, ఆ చెప్పిన వాటికి ప్రూఫ్గా కనపడేవాడు అతను. చాలా బాగా అస్త్ర విద్య నేర్చుకున్నాడు. అసలు ఆ కోదండం అనమాట అది. మామూలుగా విల్లు అంటే చిన్నదిగా ఉంటుంది, ఇది మనిషిని మించిన పొడుగుంటుంది. ఆ దాంతో అతనికి రాని విద్య లేదు, రాని ఆలోచన లేదు. దాంతో ఎన్ని రకాలైనా చేయగలడు అతను. ఆకాశంలో గిరికీలు కొట్టే పక్షులను కూడా కొట్టగలిగేవాడు. ఓ చోట ఉన్నది కాదు, ఓ చోట ఎగురుతున్నది కాదు, గిరికీలు కొట్టవాడు తిరుగుతూ ఉంటుంది, దాన్ని కూడా కొట్టేవాడు అనమాట. సవ్యసాచిగా ఉండేవాడు. సరే, పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు. రాజుగారు ఏమనుకున్నారు, అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఇతను లోకంలో ఎక్కడా లేని విలు విద్య, అలాగే ఎక్కడా లేని ఒక అమ్మాయి కావాలనుకున్నాడు. అపురూపమైన సౌందర్యవతి, అతనికి ఒక ఊహ ఉండేది.
ఆ ఊహల్లో ఉన్న అమ్మాయి కావాలి. ఏవో ఫోటోలు పటాలు తెప్పించేవాళ్ళు ఏమీ లేదు. ఎక్కేది కాదు అతనికి, లేదనేవాడు. అపురూపమైన అమ్మాయిని చేసుకోవాలి కోరిక. అతని ఉద్దేశం అది. మరి ఆ ఉద్దేశం ప్రకారం చేయాలంటే కుదరద్దు. మరి దేశ విదేశాల నుంచి ఫోటోలు వచ్చేవి, ఏమింది పటాలు వచ్చేవి. ఇప్పుడు ఫోటో అంటున్నప్పుడు పటం కదా, వచ్చినా అతను రిజెక్ట్ చేసేవాడు. అయితే ఏమైంది, మన వీళ్ళకి ఒక మంత్రి ఉన్నాడు, ఆయన పేరు అక్రముడు. ఆ అక్రముడు ఏమన్నాడంటే, మహారాజు మీ అమ్మాయి మన యువరాజు చెప్పేటువంటి అత్యద్భుత సౌందర్యవంతుల లక్షణాలని మా అమ్మాయికి ఉన్నాయి. మా ఇంట్లోనే పుట్టింది ఆ పిల్ల. మా అమ్మాయి మహాద్భుత సౌందర్యవతి, సంగీతానికి సరస్వతి, మామూలు కాదు. మా అమ్మాయి ఎంత అద్భుతమైన అమ్మాయి, మా అమ్మాయే ఇంకా అన్నాడు. అని మా అమ్మాయిని చేసుకుందాం యువరాజుకి, చేసుకోండి అని అడిగాడు. అడిగితే రాజు అన్నాడు, అదేమిటి అతను చెప్తున్నాడు ఇట్లాంటి మహాద్భుత సౌందర్యవతి, అవి అద్భుతమైన లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలని, ఓ పని చేయండి, మీ పిల్లని మా అన్నవాడికి చూపించండి. ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. మాకల్లా ఏమిటి, ఇంత అపురూపమైన పిల్లవాడికి వాడంతా అనుకున్నటువంటి అనురూపమైన సౌందర్యవతి కావాలి అంతే అనేసరికల్లా సరే ఒకరోజు అమ్మాయిని పిలిచారు, చూపించేసరికల్లా పిల్లాడు పెద్ద విరిచాడు. ఏమిటని అడిగాడు రాజు. ఆ అమ్మాయి పేరు కృష్ణవేణి, పేరుకు తగ్గట్టుగా ఇంత బారెడు జడుంది, నల్లటి జుట్టు, అది తప్ప ఇంకా సౌందర్యం అనేది ఏం లేదు, మామూలుగా ఉంది, బాగానే ఉంది. కానీ నేను అనుకున్న సౌందర్యం ఈ అమ్మాయి కాదన్నాడు. అక్రముడికి ఒళ్ళు మండిపోయింది. మీ పిల్ల అంత అందగతి కాదు అంటే ఒళ్ళు మండదు. ఆయనకి ఒళ్ళు మండిపోయింది. అదేంటి మహారాజా, మా అమ్మాయికి ఏం తక్కువ యువరాజా అన్నాడు. తక్కువ ఎక్కువ కాదు, నేను అనుకున్న సౌందర్యం కాదు అంటే ఈయన ఏమన్నాడు, మీరు అనుకున్న సౌందర్యవతులు కావాలంటే ఏ దేవలోకంలోనో ఎక్కడో ఉంటారన్నాడు. దేవలోకం వెళ్ళి తెచ్చుకుంటానన్నాడు ఈ అబ్బాయి. ఫిక్స్ అయ్యాడు దానికి. అంతే, నేను వెతికి తెచ్చుకుంటా, నాకు కావాల్సిన అమ్మాయి ఏ లోకంలో ఉన్నా సరే నేనే ప్రయత్నం చేసి నా దారిని నేను వెళ్ళి నేను వెతికి తెచ్చుకుంటా అనేసరికి ఇంకేమంటారు. எனக்கு చాలా కోపం వచ్చింది, కానీ ఇక ఏం చేయాలో తెలియలా, వీళ్ళంతా చూద్దామనిపించింది. ఆయన ఏమనుకున్నాడు, తన కూతుర్ని యువరాణిని చేస్తే రేపొద్దున మహారాణి అవుతుంది, రాజ్యం తమదైపోతుంది అనుకున్నాడు. అది కుదిరేలాగా కనబడలా. అతని కూతురు అందగత్తే కానీ ఈయన అనుకుంటున్నటువంటి మహాద్భుత సౌందర్య రాశి అయితే కాదు. సరే తండ్రి సరే ఒప్పుకున్నాడు. కొద్ది రోజులు సరేలే, దేశాటను కనుక చేసి వస్తే పిల్లవాడికి కూడా లోకం తెలుస్తుంది, రేపు మహారాజు కాబోతాడు అందుకని చెప్పి ఓ పంచకళ్యాణి గుర్రమెక్కి తన చక్కగా విల్లుని చంకన పెట్టుకుని, తన విల్లుందిగా తగిలించుకున్నాడు, ధనుర్బాణాలు ధరించి తల్లిదండ్రులకు చెప్పేసి బయలుదేరాడు యాత్రకి. వెళ్ళగా ఎక్కడికో వెళ్ళిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు, వీళ్ళు ఉన్నదేమో మగధ, ఇది ఆరావళి పర్వతాల వైపుకి వెళ్ళాడు. ఎంతో ప్రయాణంలో చూస్తూనే ఉన్నాడు ప్రపంచం అంతా. ఈ ఆరావళి పర్వతాల దగ్గర ఎట్లా కనపడిందంటే అతనికి ఒక 10 మంది ఒక వ్యక్తి మీద దాడి చేస్తున్నారు. అతని చేతిలో ఒక కత్తి ఉంది, కత్తి తెగదిప్పుతున్నాడు. చాలా అంటే వీరుడు, అతను యుద్ధం చేస్తున్నాడు. ఈ 10 మంది మనుషులు మంచి బలాఢ్యులు, గుర్రాలు ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సింగ్ అది చూస్తే వాళ్ళు ఏదో ఉన్నత వంశాల వాళ్ళుగా లేరు, కొంచెం కుస్తీ పట్లు అవి పట్టే వాళ్ళలాగా ఉన్నారు. అంటే సాఫిస్టికేటెడ్ డ్రెస్సింగ్లో లేరనమాట. అప్పట్లో బట్టల్లో వేర్పాట్లు ఉండేవి, క్షత్రియోచితమైన బట్టలు వేరు, పనిపాటల వారి బట్టలు వేరు, తెలిసేది అట్లా. ఇతను ఏమనుకున్నాడు, చూస్తున్నాడు ఈ లోపల ఉన్నవాడి కత్తి కదలిక, వాడి లాఘవము, వాడి కదలికలు చాలా ఆసక్తి గొలుపుతున్నాయి. ఇతనికి కత్తి యుద్ధాలు అవి అలవాట్లేదు, విలువిద్యే కదా వచ్చు. కానీ అయితే ఏమైంది, సరే చూస్తూ ఉండగానే ఒకడెవడో దొంగ దెబ్బ తీయబోయాడు. ఇతను వెనకాల నుంచి బాణం వేసి కొట్టాడు. వాడు అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు, ఆ గుంపులోకి వాళ్ళ దగ్గరికి పరిగెత్తేసరికల్లా రెండో మనిషి సడన్గా వచ్చాడు. ఆజానుబాహు, పెద్ద విల్లు, పెద్ద గుర్రం, బ్రహ్మాండమైంది. దాన్ని చూసేసరికల్లా వాళ్ళు కూడా కాస్తగా హడావిడి పడ్డారు. ఇక అది 2 మనుషులు తోడయ్యేసరికల్లా 10 మంది కాళ్ళకి బుద్ధి చెప్పి పారిపోయారు. ఆ అబ్బాయి వాళ్ళందరూ పారిపోయేసరికల్లా సరే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అతని పేరు శక్తి సింహుడు, పాటలీపుత్రానికి చెందినవాడు. నాకు ఒక ఖడ్గ విద్య వచ్చు, ఏ రాజు దగ్గరైనా ఈ విద్యను చూపించుకుని పొట్ట పోసుకుందామని బయలుదేరాను. నా దగ్గర ఉన్నది 10 వరహాలు, అంతకంటే ఏం లేవు నా దగ్గర. దానికే 10 మంది దొంగలు వెంబడబడి ఇగో ఇలా చేశారు, ఇంత యుద్ధం చేశారు అంటే నీ కత్తి లాఘవని నేను చూశానన్నాడు. కనపడింది కదా 10 మందిని బాగా నిలేసావు, వాడెవడో దొంగ దెబ్బ తీయబోయాడు కాబట్టి నువ్వు దొరికావు, కానీ లేకపోతే నువ్వు దొరికేవాడివి కాదు. నీ కత్తి తిప్పే విద్య చాలా బాగుంది, మన ఇద్దరం స్నేహితులుగా ఉందామన్నారు. సరే నువ్వెవరంటే
ఎనిమిదే దేశం అంటే మగధ దేశం. సరే ఏమిటి అంటే మా నాన్న అక్కడ రాజు అని చెప్పాడు. అతను ఆశ్చర్యపడి, ఏమిటి నువ్వు యువరాజువా? మగధ దేశపు యువరాజుని నేను. ఇలా ఒక స్వప్నాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను అంటే ఇతను అన్నాడు కథల్లో లాగా యువరాజు పంచకళ్యాణ్ణి వేసుకుని బయలుదేరాడు అన్నట్టుగా, బయలుదేరావా నువ్వు అంటే బయలుదేరాను. ఇట్లా ఒక ప్రత్యేకమైన సౌందర్యవతి నేను కలలో చూశానామని. నాకు ఒక ఊహ ఉంది, ఆ ఊహని నేను కలలో చూశాను. ఒక సౌందర్యవతి అయిన అమ్మాయి చక్కగా నాట్యం చేస్తుంది, చాలా అపురూపమైన సౌందర్యవతి, భూలోక సౌందర్యం కాదనిపిస్తుంది. ఇప్పటికి ఎంతమందినో చూశాను, ఆ అమ్మాయి వాళ్ళు మ్యాచ్ అవ్వటం లేదన్నట్టుగా చెప్పాడు. చెప్పేసరికల్లా శక్తిసింహుడు అన్నాడు, ఈ ఆరావళి పర్వతాల్లో బాగా లోపలికి వెళ్తే ఒక చోట ఒక విచిత్రమైన దృశ్యం చూశాను నేను. ఆ విచిత్రమైన దృశ్యంలో నేను చూసినటువంటి అమ్మాయిల్లో ఒక అమ్మాయి నువ్వు చెప్పిన పోలికలకి దగ్గరగా ఉంది. ఓహోహో. భూలోకమే అది, వాళ్ళు మన లోకంలోనే, కానీ వాళ్ళు మన లోకానికి చెందిన వాళ్ళు కాదు. కొంతమంది స్త్రీలు ఎక్కడికి వస్తారు, నేను అది చూశాను అని చెప్పేసి ఆ కథ ఏమిటో చెప్పడం మొదలుపెట్టాడు. ఓకే ఓకే. సరే, ఆ అమ్మాయి ఎక్కడ చూశాడు, ఎలా చూశాడు, ఆ అమ్మాయితో పాటు ఎవరు వచ్చారు, ఏమిటి అని ఆ వివరాలు చెప్పబోయాడు. సరే, ఏం వివరాలు చెప్పాడు? తను కావాలనుకున్నటువంటి మహాద్భుత సౌందర్యవతి ఆరావళి పర్వతాల్లో దొరుకుతుందో లేదో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్య గారు. నమస్తే.